శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్యానర్ ఒకటి చూసాం వెనకాల. అదేంటంటే తారుమారు అవుతున్న లెక్కలు, ఇక్కడ కాకరేపుతున్న జూబ్లీ సర్వే అనేది మనం ఒక క్యాప్షన్ పెట్టినాం. నిజంగా రోజు రోజుకి ఇక్కడ జూబ్లీ ఎలక్షన్స్ అనేది ఒక చెమిలియన్ లెక్క అయిపోతుంది. ఎందుకంటే కొంతసేపు పింక్ ఉంటే కొంతసేపు 3 కలర్లో మారుతుంది, కొంతసేపు ఏమో కాషాయంగా మారుతుంది. అయితే ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్కి మనకి దగ్గరకు వస్తున్న వేళ నామినేషన్స్ విత్డ్రాల్ చేసుకుంటున్నారు కొంతమంది, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఈ సమయంలో ఈ క్రూషియల్ టైంలో ప్రజల నాడి ఎటువైపు ఉంది అని కొన్ని సర్వే సంస్థలు ఇక్కడ సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి 33.5% ఓట్ షేర్ రాగలకూడదు ఇక్కడ లంకల్ దీపక్ రెడ్డి అని చెప్పి సర్వే చెప్తుంది. అసలు నిజంగా లంకల్ దీపక్ రెడ్డికి ఇక్కడ ప్లస్ ఏంటి? ఇక్కడ లంకల్ దీపక్ రెడ్డికి లాస్ట్ టైమే మనకి 25K ఓట్స్ అండ్ అక్కడ లోకల్ ఇష్యూ ఏదైతే హైడ్రా ఉందో, హైడ్రా వచ్చేసరికి అక్కడ చేసిన ఫైట్స్ హైడ్రా మీద, అండ్ ఇంకోటి వచ్చేసరికి లంకల్ దీపక్ రెడ్డి అక్కడ లోకల్ కాబట్టి, అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ పెద్దమ్మ తల్లి ఇష్యూ ఏదైతే ఉందో తను ప్రియారిగా అక్కడ ఉన్నారు కాబట్టి, అండ్ ఇంకొకటి ఏంటంటే లంకల్ దీపక్ రెడ్డికి లాస్ట్ టైం ఎలక్షన్కి ఉన్న ఒక మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ తెలుసు కాబట్టి, అక్కడ వాతావరణం అక్కడ ప్రజలకి అక్కడ కార్యకర్తలకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అండ్ ఈసారి మెయిన్గా టీడీపీ ఓట్ బ్యాంక్ ఇక్కడ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇంకొకటి 18 to 30 వచ్చేసరికి జనసేన ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వీరిపై పట్టం కడతారు కాబట్టి, అండ్ ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో ఈసారి లంకల్ దీపక్ రెడ్డికి పట్టం కట్టబోతున్నారని చెప్పేసి ఇక్కడ లంకల్ దీపక్ రెడ్డి గారికి 33.5% ఓట్ షేర్ తీసుకొచ్చి ఓన్లీ మైనర్ ఒక 0.5%తోనే బయటికి రాగలడని చెప్పేసి ఇక్కడ ఈ సర్వే చెప్తుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? అంత నెక్ ఉన్న ఫైట్లో 0.5%తోని నెగ్గగలడా లంకల్ దీపక్ రెడ్డి? మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసరికి నవీన్ యాదవ్ కూడా వచ్చేసరికి 33%. పెద్దగా తేడా ఏం లేదు, ఇద్దరికి 0.5% తేడా ఉంది. అంటే ఇక్కడ 0.5% ఎందుకు తేడా ఉందంటే ఇక్కడ నవీన్ యాదవ్ వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు ఒక వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు గతంలో మాట్లాడింది, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు గతంలో మాట్లాడింది ఏంది, అక్కడ వాళ్ళ నాన్నగారిని శ్రీశైలం యాదవ్ గారిని వచ్చేసరికి రౌడీ షీటర్ అని చెప్పేసి మాట్లాడడం, ఇది కాంగ్రెస్ సీనియర్ నేతని ఇట్లా మాట్లాడడం కోసం ఇది నెట్లో ఎక్కువ పబ్లిసిటీ అవ్వడం, ఇక్కడ లంకల దీపక్ రెడ్డి ఇక్కడ నవీన్ యాదవ్ కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎంఐఎం పొత్తు అనేది లాస్ట్ టైం మనం చూసుకుంటే ఎంఐఎం ఒక 7,000 ఓట్సే తప్ప ఇక్కడ మెజారిటీ ఓట్ బ్యాంక్ అనేది లేదు. సో ఇక్కడ డౌన్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కాంగ్రెస్లో వచ్చేసరికి విష్ణువర్ధన్ రెడ్డి లాస్ట్ టైం కంటెస్టెంట్ కాబట్టి ఈసారి ఆయన అతను వచ్చేసరికి విష్ణువర్ధన్ రెడ్డి వచ్చేసరికి ఇటు మన సునీత వైపు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్కి మైనసే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్లస్ అయ్యే అంశం ఏంటంటే ఇక్కడ ఓట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో లాస్ట్ ఇక్కడ మనకి చూస్తే కంటైన్మెంట్ జోన్లో ఏదైతే విక్టరీ అనుకుంటున్నారో ఇక్కడ కంటైన్మెంట్ జోన్లో వచ్చేసరికి సేమ్ అదే విక్టరీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది అనేసి కాంగ్రెస్ అనుకుంటుంది. కానీ ఇక్కడ ప్రజల నాడి ఎట్లుంటుందో ఎలక్షన్ ఓట్ ఎవరికి వేస్తారో అనేది లాస్ట్లో మనం చెప్పగలం. అండ్ ఇంకోటి ఇక్కడ ప్లస్ ఏంటంటే వాళ్ళ నాన్నగారికి కొంచెం బ్యాడ్ నేమ్ ఉన్నా ఇక్కడ నవీన్ యాదవ్ గారికి వచ్చేసరికి కొంచెం గుడ్ నేమ్ అనేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నవీన్ యాదవ్కి ఇంకొకటి ప్లస్ అయ్యే ఛాన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి చరిష్మా. కానీ రేవంత్ రెడ్డి చరిష్మా ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి టీడీపీ ఓట్ బ్యాంక్ కొంచెం పడకపోవచ్చు ఇక్కడ నవీన్ యాదవ్కి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లంకల్ దీపక్ రెడ్డికి టీడీపీ గంప గుత్తగా వేసే ఛాన్స్ ఉంది. ఏదైతే లాస్ట్లో వచ్చేసరికి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారో సేమ్ ఇప్పుడు లంకల్ దీపక్ రెడ్డి గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ బీఆర్ఎస్కి చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చేసరికి సునీత గారిని అభ్యర్థిగా నిలబెట్టారు. అండ్ ఇక్కడ వారు 31% అంటే -2.5% తేడా ఉన్నారు. అంటే ఇక్కడ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ స్టేట్లో లేదు కాబట్టి ఇక్కడ ప్రజలు ఇక్కడ ఏమైనా గెలిపించిన నో యూజ్ అని అనుకుంటారు. అండ్ ఇంకొకటి ఇక్కడ దీనోసరికి సుపరిచితం కాదు, ఇక్కడ అన్నోన్ పర్సన్ మాగంటి గోపీనాథ్ తర్వాతనే కానీ ముందు తెలిసిన క్యాండిడేట్ గారు. అండ్ ఇక్కడ హేమ లీడర్స్ మధ్య తినో నెగ్గుకొస్తుందా అంటే క్వశ్చనే అది. సో
ఇక్కడ సునీత గారికి 31% అనేది చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ అదర్స్ వచ్చేసరికి 2.5%. ఈ అదర్స్ ఎవరో మనం తర్వాత చూడాల్సి ఉంది. ఇది ఒక సర్వే అయితే, ఇంకో సర్వేలో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి 39% అంటున్నారు. 39.10%. జన్లోక్పాల్ అనే ఒక సంస్థ ఇది చేసిన సర్వే. ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి 39.10% అంటున్నారు. ఇందాక లాస్ట్ సర్వేలో కూడా చూసాం మనం 34.55% లంకల దీపక్ రెడ్డి గారికి ఉంది. అండ్ ఇక్కడ బీఆర్ఎస్కి వచ్చేసరికి 23.25% ఉంది. అండ్ అదర్స్కి వచ్చేసరికి 3.0 ఉంది. అంటే ఇక్కడ మీరు కామన్గా ఒకటి అబ్జర్వ్ చేస్తే మిత్రులారా, ఇక్కడ బీజేపీకి అనేది మనకి 24.55 ఓట్ పర్సెంటేజ్ ఇక్కడ బీజేపీ క్యారీ చేస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మేధావులు అభిప్రాయపడుతున్నారు. సో ఇక్కడ బీజేపీ లంకల దీపక్ రెడ్డి కొంచెం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నంలో ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఈయన జూబ్లీ హిల్స్ కింగ్ అవుతాడు, లంకల దీపక్ రెడ్డి. సో ఇక్కడ సునీత గారికి ఓటేస్తారా జనాలు, నవీన్ యాదవ్ గారికి ఓటేస్తారా, లంకల దీపక్ రెడ్డి గారికి ఓటేస్తారా అనేది మనం కొద్ది రోజుల్లో చూడాల్సి ఉంది. సో మీరేమంటారు ఫ్రెండ్స్? లంకల దీపక్ రెడ్డి గారు కొంచెం కోషిష్ చేస్తే బీజేపీకి గెలిచే ఛాన్స్ ఉందా అక్కడ? లేకపోతే సునీత గారికి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? నవీన్ యాదవ్ గారికి లక్ కలిసి వస్తుందా అనేది మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్.